హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో రాజ్మా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల లంచ్ బాక్సుల్లోకి హడావిడి లేకుండా రోజంతా యాక్టివ్గా ఉండే విధంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఈ రాజ్మా పులావ్ తయారు చేసి చూపించబోతున్నాను. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైసే, మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. నానితే బియ్యం అనేది పొడవుగా సాగి బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్లోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు రాజ్మా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ రాజ్మాని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఈ రాజ్మాలోని వాటర్ కూడా రైస్లోకి ఉపయోగిస్తాం కాబట్టి బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటరు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 విజిల్స్ వేయించుకోవాలి. పూర్తిగా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి, రాజ్మా అనేది మరీ మెత్తగా ఉడకకూడదు, ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు బౌల్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ రాజ్మాని వడగొట్టేసుకుందాం. ఇందులోని వాటర్ కూడా రైస్లోకి ఉపయోగిస్తాం కాబట్టి వీటిని పరేయద్దు. ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాలు వేస్తున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ ఉల్లిపాయని 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి మరీ స్పైస్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేయొద్దండి, 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని నేను ఇక్కడ వెజిటేబుల్ కట్టర్లో గ్రేట్ చేసి వేసానండి. ఈ టమాటా మెత్తబడి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము, రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. పిల్లలు ఎక్కువ స్పైస్ తినరు అనుకుంటే కొద్దిగా కారం తగ్గించుకొని వేసుకోండి. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ రైస్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. బియ్యం విరగకుండా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మా వాటర్ ఉన్నాయి కదా, నాకు ఇక్కడ 1.25 గ్లాస్ వరకు వచ్చాయి. ఈ వాటర్ని నేను ఇక్కడ 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను. మిగతా 3/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి యూజ్ చేశానండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము. సాల్ట్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేయించుకుందాం. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి, ఒకసారి రైస్ని బాగా కలిపేసుకుందాం. రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి. ఈ రాజ్మా పులావ్లోకి కాంబినేషన్గా రైతా ఉంటే సరిపోతుంది. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి. రోజంతా యాక్టివ్గా ఉంటారు. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.